ప్రవీణ్ బాగా ఆకలి అవుతుందిరా. ఏదైనా మంచి స్పాట్ ఉంటాయి ఈ ప్లేస్లో. షూటింగ్ అయిపోయి పొద్దున్న నుంచి ఏం తినలేదు, మంచి మారుతుంది లోపల. ఒక మంచి ప్లేస్ చెప్తే తిందాం. ఈడ లోటస్ పండు దగ్గర ఉండేది ఉండంటావా మరి? చాలా బాగుంటుంది. ఫుడ్ బాగా ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం పద. మరి శ్రీనా దగ్గర ఉంటే మంచి బిర్యానీ తినొచ్చు. పద. నిజంగా నువ్వు చెప్పినట్టు ప్రవీణ్, ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాం మనం శ్రీనా దగ్గరికి. లోటస్ పాండ్ ఏరియాలో ఫేమస్ అంటే సీనన్న. ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన పర్సన్. చూద్దాం ఒకసారి, లాంగ్ టైం వచ్చినాం కదా. అంటే ఒక రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్ ఇచ్చే పర్సన్. అరే సీనన్నది బోర్డు కనిపిస్తుంది, వేరే వాళ్ళు కనిపిస్తున్నారు అసలు. అమ్మా ఇది సీనన్న వాళ్ళు ఉండే కదా, లేరా? ఎక్కడ సైడ్ పెట్టిరు? ఆడిటోరియం దాటిన తర్వాతనా? ఇటు వెనకాల సైడా? లెఫ్ట్ సైడ్ లోపలనా? అక్కడనే ఉందా? సరే, ఆ నెంబర్ ఉందా దానిపైన? ఉందా? ఒకసారి అది కూడా ఒకసారి తీపిరావు, దాన్ని చూస్తే ఒకసారి మనం అడిగి వెళ్దాం శ్రీనా దగ్గర. వేరే షిఫ్ట్ చేసిందంటే అక్కడికి వెళ్దాం ఒకసారి. అంటే సీనన్న పెట్టాల్సిన ప్లేస్లో వేరేటోళ్ళు వచ్చున్నారు. యాక్చువల్లీ జరిగింది ఏందో తెలియదు, ఒకసారి వెళ్ళి మనం కనుక్కుందాము. అంటే ఇది మొత్తం డిమాలిష్ చేసినట్టున్నారు ఈ ప్లేస్ అంతా. డిమాలిష్ చేసి కొంచెం అందరు తీపిచ్చేసిన తర్వాత సీనన్న ప్లేస్లో మళ్ళీ ఎవరినో పెట్టించినట్టు డౌట్ వస్తుంది. ఎవరో పెట్టిరు యాక్చువల్లీ. ఆంటీ అయితే అడిగినాము, అక్కడ ఉందంట. ఒకసారి క్లారిటీగా అక్కడికి వెళ్ళి చూద్దాం మనము. ఒకసారి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమయ్యేది ఏందో ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అలవాటు పడ్డ ప్లేస్లోకి నుంచి ఒక పర్సన్ వేరే దగ్గర పోతే ఎంతో మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ పెంచిపోవడంతో పడ్డం ప్రవీణ్. అట్లా మనలాగా వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం మనం దీని గురించి ఒక వీడియో షూట్ చేసి పెడితే బాగుంటుంది. దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. అక్కడికి వెళ్ళి జరిగింది ఏందో ఒకసారి కనుక్కుందాం పద. అంటే కొద్దిగా ఈ కొద్ది ఎత్తు పైన చెడవు పైన ఉంది అని చెప్పేసి విన్నాము. యాక్చువల్లీ ఎంత దూరంలో ఉందో ఒకసారి చూద్దాం మనం. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరంలో పెట్టిండో, ఎందుకంటే జనాలు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అరే ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తున్నట్టుంది ప్రవీణ్, బోర్డు కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. వీళ్ళేరా, వీళ్ళే. హలో సీనన్న. నమస్తే. నువ్వేంది ఇక్కడ? అక్కడ హోటల్ ఏమైంది? అక్కడ నుంచి అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది. జిహెచ్ఎంసీ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఎందుకు రోడ్ సైడ్ అన్ని తీసేస్తున్నారు, సుమారుగా రోడ్ పైన పెట్టి అన్ని తీసేస్తున్నారు. అందుకని టౌన్ ప్లానింగ్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు తీసేస్తున్నారు. అందుకని ఎందుకు ఈ రిస్క్లు ఎందుకు పడాలి? చేసిన ఫుడ్ వృధా అవుతుంది. 2-3 సార్లు అట్లా దెబ్బ పడ్డది. ఓకే అన్న, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇక్కడ? స్టార్ట్ చేసి అయితే కార్ పక్కన పెట్టి వస్తున్నాను, ఒకసారి మళ్ళీ చూద్దాం. కార్ కింద కొంచెం మంచిగా పార్క్ చేసుకొని రండి. ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ సేమ్ రిపీట్ అవ్వకూడదు ఇక్కడ. ఓకే. సీరియన్ అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు? అక్కడ కొంచెం కస్టమర్స్ ఎక్కువయ్యారు, పెరిగారు మనకు బిజినెస్ పరంగా. ట్రాఫిక్ జామ్ అవుతుంది, కార్లు అడ్డదిడ్డంగా పెడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే అందరూ నన్నే అంటున్నారు. ఈ రిస్క్ అంతా మనకెందుకు అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. చూద్దాం ఒకసారి దాని లోపల రండి, వెళ్తాం. సరేనా, మళ్ళీ సేమ్ అవే ఐటమ్స్, బిర్యానీ, మటన్, పలావ్, మొత్తం వేడి వేడి బిర్యానీ అన్న. ఏమేమి ఉన్నాయి ఒకసారి మళ్ళీ ఒకసారి అన్ని, ఆఫ్టర్ లాంగ్ టైం కదా, ఒకసారి అన్ని చూద్దాం.
బిర్యానీ లెగ్ పీస్ విత్ 65 విత్ 65. కానీ నీ చెయ్యి మాత్రం చాలా పెద్దదన్న. వితౌట్ కలర్ అనమాట అది. వితౌట్ కలర్. 65 ముందు కలర్ వేసేవాళ్ళము, ఇప్పుడు కలర్ వేయట్లేదు. కలర్ వేయట్లేదు. ఇదేం కర్రీ? ఇది రెగ్యులర్ చికెన్ కర్రీ. రెగ్యులర్ చికెన్ కర్రీ. చికెన్ సెమీ గ్రేవీ అంటే పలావ్లోకి. పలావ్లోకి ఇది ప్లస్ ఇది గోంగూర చికెన్. ఇది గోంగూర చికెన్. యాజ్ ఇట్ ఈస్గా రాగి ముద్ద, రాగి సంగటి. ఇది గ్రీన్ చికెన్ చపాతీకి పలావ్కి రెండింటికి బాగుంటుంది. ఒకసారి క్లోజ్ చూపించు తిని. పలావ్లకి బాగుంటుంది గ్రీన్ చికెన్. బాగుంటుంది, పలావ్లో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. ఇది మింట్ చికెన్ అండి, అంటే పుదీనా చికెన్ అనమాట. పుదీనా చికెన్. ఇదేమో గోంగూర పచ్చడి. దీంట్లో వేసినా చేపల పులుసు. ఇది చేపల పులుసు అన్న. ఇదేం సినిమా? బోటి. బోటి వైట్ రైస్ బోటియా 140. బోటి. ఇకపోతే సినిమా దీన్ని ఇదేంటి? తలకాయ కర్రీ. తలకాయ కర్రీ. బోటి ఇది. ఆలు గోబీ బఠానీ. ఇంట్లో ఉందమ్మా జీరా రైస్. పార్సల్ అయితే కామన్ వెళ్తూనే ఉంటాయి. మంచి మామిడికాయ పప్పు. పుల్లటి స్మెల్ మజా ఉంది మామిడికాయ పప్పుది. సాంబార్ మంచి క్యారెట్ ముక్కలతోటి. ఇదిగో బెండి ఫ్రై. కానీ సినిమా వాళ్ళ వైఫ్ వదినమ్మ చేస్తుంది ఇవన్నీ వంటలు ఆవిడనే. అస్సలు మామూలుగా ఉండదు. జేమ్స్ బాండ్ ఆవిడ, లేడీ జేమ్స్ బాండ్ అనొచ్చు. పెరుగు, పచ్చడి, చపాతి, పాపడ్. ఇన్స్టెంట్గా చేయడానికి చపాతి తవ్వ. ఇక్కడ ఇన్స్టెంట్గా చేసి పెట్టే అవకాశం ఉందా? కొంతమంది చపాతి అలాంటి వేడివేడిగా చపాతి వేడివేడిగా చేస్తాం. వేడివేడిగా చేస్తారు ఇక్కడ. కొన్ని చేస్తాం ముందు, కాకపోతే అప్పుడప్పుడు వేడివేడికి కావాలంటే వేడివేడిగా అడిగే వాళ్ళు చేసి హాట్ బాక్స్ లో పెడతాము. ఇక ఎవరైనా నాకు వేడివేడిగా అప్పుడు లైవ్ చేయమంటే లైవ్ కూడా చేస్తాం. అవును. మరి మటన్ ఉంటుంది నీ దగ్గర? మటన్ ఉంది. మటన్ కింద పెట్టారు. మటన్ కింద పెట్టారు. సిరిన అక్కంచులు ఇక్కడ షిఫ్ట్ అయినందుకు ఏదైనా స్పెషల్ కర్రీస్ ఏమైనా చేసినావా? ఇది ఒకటే. ఏం కర్రీ? ఇది చికెన్ ఫ్రై పెంచాము. చికెన్ ఫ్రై అంటే మామూలు చికెన్ ఫ్రై అయినా దీంట్లో మింట్ ఫ్లేవర్ ఏమన్నా? అట్లాంటి మింట్ ఫ్లేవర్ కాదు, పెప్పర్ ఫ్లేవర్. పెప్పర్ చికెన్. కానీ అది పెప్పర్ చికెన్ అంటే టోటల్లీ అది చైనీస్ ఫ్లేవర్ వస్తుంది. చైనీస్ టైప్. ఇది ఇండియన్ టైప్, సౌత్ ఇండియన్ టైప్. బాగుందన్న. అంటే దాని కోటింగ్ ఉంటుంది. పెప్పర్ చికెన్ కోటింగ్ ఉంటుంది, కార్న్ఫ్లోర్ కోటింగ్. ఇది వితౌట్ కోటింగ్ అనమాట. వితౌట్ కోటింగ్. బాగుంది, చూడడానికి సూపర్ స్మెల్ వస్తుంది. అంటే ప్రీవియస్ మనం ఇంత లోటస్ పాండ్ దగ్గర ఏదైతే పార్క్ ఉందో, పార్క్ దగ్గర ఉండేది ఆ రోడ్ మీద నుంచి తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. అంటే లొకేషన్ ఎక్కడ మీకు ఎగ్జాక్ట్లీ చెప్తాను. దీనిలో కింద కూడా లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. దీనికి అపోజిట్లో వచ్చేసి రావి నారాయణ రెడ్డి అని చెప్పేసి ఆడిటోరియం ఉంటుంది. దానిపైన కొద్దిగా చెడా ఉంటుంది. దానిపైన యాక్చువల్లీ ఇక్కడ నుంచి పాతదానికి ఒక 100 మీటర్స్ డిస్టెన్సే, దగ్గరలోనే పర్లాంగ్ దూరమే, అంతకంటే ఎక్కువ లేదు. మీరు వచ్చి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా లోపల అప్పుడంటే రోడ్ పైన ఉండేది, ఇప్పుడు కొద్దిగా సెల్లార్లో లోపల ఉంది. లోపల కూర్చొని ఆగే ప్రశాంతంగా చేయొచ్చు. అదే టేస్ట్, అదే మనుషులు, అదే ఫుడ్. కాకపోతే లొకేషన్ చేంజ్ అయ్యింది. అందరు ఇక్కడికి వచ్చి కంపల్సరీ సేమ్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? మీ ఫుడ్ లవర్కి ఏం చెప్పదలుచుకున్నాం? ఏం లేదు, వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది ఇక్కడ. ప్లేస్ బాగుంది కాబట్టి కూర్చొని హ్యాపీగా కూర్చొని తింటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు రిస్క్ పడ్డారు మా కస్టమర్స్, ఇప్పుడు హ్యాపీగా కూర్చొని తింటారని ఆశిస్తున్నా. అంటే అప్పుడేమో రోడ్డు మీద నిలబెట్టి తినిపించేవాడు. ఈరోజు మంచి సెల్లాలు, వర్షం పడ్డా ఎండ కొట్టినా ఎవరికి ఇబ్బంది లేకుండా హాయిగా ఒక ఇండోర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన అందరు ఇక్కడ రావచ్చు. మళ్ళీ అదే సేమ్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ లేదని ఎవరు టెన్షన్ పడొద్దు. కొద్దిగా ఫర్లాంగ్ దూరంలో మాత్రమే ఉంది, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అక్కంజలు ఇక్కడ రావడం, సినిమాని మాత్రం కలవడం జరిగింది. అసలు లేడీ జేమ్స్ బాండ్ని కలవడం ఇది ఇంపార్టెంట్. ఆంటీ అక్కంజలు ఇక్కడ ఎందుకు షిఫ్ట్ అయ్యారు మీరు? అసలు అక్కడ వాటర్ వస్తుండే, జీచన్సల్ ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ కూడా కష్టంగా ఉంది, మాకు కష్టం అవుతుంది, ఫుడ్ వేస్ట్ అవుతుంది. అందుకు
మంచిగా పెట్టాలి కొంచెం అని రెంట్కి తీసుకొని ఇక్కడ పెట్టడానికి కారణం ఇది. రోజు జిహెచ్ఎంసీ ప్రాబ్లం అవుతుంది. మొన్న అన్నీ వేసుకెళ్ళారు, వేస్ట్ అయిపోయింది, లాస్ అయిపోయింది. మళ్ళీ ఇబ్బంది పడుతుండ్రు కదా జనం కూడా, అట్లనే ఇంకా ఎందుకు అని ఇక్కడ తీసుకుంటాం. ఆ రోడ్డు మీద ఉన్న దానికంటే ఇక్కడ ఇండోర్లో ఇంకా మంచి సర్వీస్ ఇస్తున్నారు. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే సీనన్న స్పెషల్గా క్యాటరింగ్స్ చేయడం కూడా జరుగుతుంది. బయట ఆర్డర్స్ కానీ అక్కడ టీం వేరే సపరేట్ వెళ్తుంది, ఇక్కడ టీం వేరే సపరేట్ ఉంటుంది. అవుట్డోర్ ఆర్డర్స్ కూడా వచ్చి క్యాటరింగ్ ఎవరైనా ఉన్నా సరే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ, లొకేషన్ది, క్యాటరింగ్ ఆర్డర్ కానీ వీళ్ళ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోలో కూడా నెంబర్ ఉంటుంది, అది కంపల్సరీ ఇస్తాను. మీరందరూ ఫాలో కావచ్చు. టేస్ట్ ఎవరు మిస్ అవ్వద్దు. వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఇంకా బెటర్ టేస్ట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా వెనకాల ఉండి ఇంత టేస్ట్ రావడానికి ప్రధాన కారణం ఆంటీ. ఎందుకంటే ఆంటీ వండేటప్పుడు నేను స్వయంగా చూసా, దీన్ని షూట్ చేసాం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు. ఎట్ ఏ టైం 10 కర్రీస్ని వండడం అనేది, ఒక లేడీ వండడం అనేది నాట్ ఇంపాసిబుల్. అది ఎట్లా ఉంటుందో ఆమెకు అసలు ఆ ఉన్న ప్లేస్లో ఎక్సలెంట్. అందుకే నేను లేడీ జేమ్స్ బాండ్ అంటాను ఆంటీని. సూపర్ ఉంటుంది. ఇవాళ ఎంత సక్సెస్ అవ్వడానికి, శ్రీనన్న ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ వైఫ్. అంటే అక్కడ నుంచి ఇక్కడ బెటర్ సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే అప్పుడు రోడ్డు మీద ఉండేది, కొద్ది కింద వాటర్ వెళ్ళేది, వర్షం పడ్డా ట్రాఫిక్ అని ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మంచి ప్లేస్లో లోపల తీసుకొని ఇండోర్లో చేయడం జరిగింది. కానీ అక్కడికంటే ఇక్కడ ఇంకా బెటర్ సర్వీస్ ఇస్తా అని చెప్పేసి శ్రీనన్న ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు అక్కడికంటే ఇక్కడ 100% సాటిస్ఫైడ్ అవుతున్నారంట. సాటిస్ఫైడ్ మీరు కూడా వచ్చి, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అక్కడ మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి అదే టేస్ట్, ఇంకా బెటర్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు.